వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి BLOలకు అందజేయాలి. బోధన్ RDO కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. భీమ్గల్ ప్రజల దశాబ్దాల కళ అయిన భీమ్గల్ అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలి. భీమ్గల్లో దీక్షా శిబిరం కూర్చడం దుర్మార్గమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. భారత్ టు యునైటెడ్ కింగ్డమ్ మధ్య అమల్లోకి వచ్చిన ఆర్థిక వాణిజ్య ఒప్పందం. నిజామాబాద్లో గజానన్ రైస్ మిల్ ఆధ్వర్యంలో వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. గృహ నిర్బంధంలో గొంతు నొక్కలేరన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డ ప్రశాంత్ రెడ్డి. ఇస్కాన్ ఇందూర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 7 చోట్ల జగన్నాథ రథయాత్ర. ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో మీడియాతో వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు రామానంద్ రాయ్ గౌరదాస్. బీఆర్ఎస్ చేసిన పాపాలే ఈ రాష్ట్రానికి శాపాలు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీలో 100% ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి. BLO GP సేవలను అభినందించిన జెడ్పీ మాజీ చైర్మన్ దాబినిగారి విఠలరావు. తెలంగాణ యూనివర్సిటీని సందర్శించిన రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. త్వరలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని VC రిజిస్ట్రార్లకు ఆదేశం. రైస్ మిల్లర్లకు 1 టైం సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బతికించాలి. కవిత డిమాండ్. నిజామాబాద్లో కిల్లా అమ్మవార్ల గద్దెను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అదనపు గద్దె నిర్మించాలని, ఊర పండుగను ప్రశాంతంగా నిర్వహించాలని సర్వ సమాజ్ కమిటీకి సూచనలు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత మెరుగుపడిందని, ఇదే స్ఫూర్తితో కృషి చేస్తూ 100% ఉత్తీర్ణత నమోదయ్యేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల నిర్వహణ తీరుతెన్నులు, సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులు తదితర అంశాలపై సమీక్ష జరిపి అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యారంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం ఎంత మాత్రం రాజీ పడబోదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తాము కృషి చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత మాత్రం ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. PM శ్రీ పాఠశాలలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు వెనక్కి మళ్లిపోకుండా ప్రతి పైసా వినియోగంలోకి వచ్చేలా నిర్దిష్ట గడువులోగా అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ విద్యారంగంలో నిజామాబాద్ జిల్లా పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రవేశాల విషయంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా 5వ స్థానంలో ఉందని, ఈ నెలాఖరు వరకు లక్ష్యానికి అనుగుణంగా ప్రవేశాలు పూర్తి చేసి జిల్లాను ముందంజలో నిలుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా SSCలో టాపర్లుగా నిలిచిన లహరిక, సౌజన్య, సంజన, లాస్య, అభిజ్ఞ తదితరులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తన తరపున ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు పారితోషికం అందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రవేశాలను పెంపొందించేందుకు కృషి చేసిన ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులను సైతం సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, నోడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్, DEO అశోక్, DRDO సాయగౌడ్, విద్యాశాఖ అధికారులు, RCOలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యావంతులై విద్యాబోధనం చేయాలని, మన పిల్లలకు మంచి భవిష్యత్తు చూపించాలని
టీచర్గా వృత్తి చేస్తా ఉన్నా. నేను అభినందిస్తా ఉన్నాను. అయినా గతంలో కొన్ని నిర్లక్ష్యమయ్యాయి. గత ప్రభుత్వంలో అవన్నీ పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడు కష్టపడి పైకి వచ్చినవాడు, అన్ని చూసినవాడు, అన్ని ఇబ్బందులు బట్టి అన్ని తెలిసిన వాడు. భవిష్యత్తులో మన పిల్లలకు ఎక్కడ కూడా అయినంత మటుకు ప్రభుత్వంతో ఏమి చేయదాంతో మన ఆలోచనలతో మరి ఆ విధానం చేస్తా ఉన్నాం. భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దీక్షకు వెళుతుంటే పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. నా దీక్షను ఆపగలరు కానీ నా పోరాటాన్ని ఆపలేరని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్దే దీక్ష చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షల నడుమ ఆయన బుధవారం తన స్వగృహంలోని నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భీమ్గల్ ప్రజల వైద్య అవసరాల కోసం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 20 నుండి 20% పనులు పూర్తి చేయాలని గత 2.5 ఏళ్లుగా అసెంబ్లీలో భీమ్గల్ వేదికగా అనేక పోరాటాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే గతంలో తమ ప్రభుత్వం భీమ్గల్కు తీసుకొచ్చిన బస్ డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని, దాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో భీమ్గల్ సీసీ రోడ్ల కోసం 12 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల లబ్ధి కోసం తూతు మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలు పెట్టారని విమర్శించారు. నేటికి ఆ పనులు పూర్తి కాలేదని, రోడ్లపైన కంకర వేసి వదిలివేశారని, కనీసం డాంబార్ సీసీ రోడ్లు వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్ మార్కెట్ పనులు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 4 ప్రధాన డిమాండ్ల సాధనకై తాను భీమ్గల్లో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారని, దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ బుధవారం వేకోజామునే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని తెలిపారు. భీమ్గల్లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, స్టేజీని తొలగించడమే కాకుండా ప్రజలు, కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను సైతం పోలీసులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ తన ఇంట్లో సాయంత్రం వరకు దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 నెలల్లో ఆసుపత్రిని తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు 5 నెలలు గడుస్తున్న ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కనీసం ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రభుత్వం తరపున వచ్చి ఇన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి ఉంటే తాను దీక్షను విరమించుకునేవాడినని, ప్రజల పక్షాన తాను శిక్షించుకుంటూ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి ఎందుకంతా ఉలుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు, మూతపడిన బస్ డిపోను తెరిపించే వరకు, మార్కెట్ మరియు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులు పూర్తయ్యేంత వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ న్యాయమైన పోరాటంలో బాల్కొండ నియోజకవర్గ భీమ్గల్ పట్టణ ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా ఇంటి చుట్టూ మొత్తం పోలీసులు పహారా కాసినారు. వేల్పూర్ గ్రామాన్ని మొత్తం పహారా, పోలీస్ పహారాలో ఉన్నది. గ్రామంలోకి ఎవరు రావట్లేదు, మీడియాను కూడా రానియట్లేదు, నా ఇంటికి ఎవరిని రానియట్లేదు. మొత్తం చాలా అంటే ఇంత నిర్బంధం మేము ఉద్యమ సమయంలో కూడా చూడలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా ఇంత నిర్బంధం చేయలేదు. అప్పుడు మేము పోరాటం చేసినాం, దీక్షలు చేసినాం, మేము అడిగినాం, అప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ఆపలేదు. కానీ ఇవాళ భీమ్గల్ ప్రజల సమస్యలు, భీమ్గల్లో పెండింగ్ పనులు పూర్తి చేయటానికి ప్రజల కోసం నన్ను కష్టపెట్టుకొని నిరాహార దీక్ష చేస్తా అంటే, నేనేం హింస చేస్తానులే, రాస్తారోక చేస్తానులే, రాళ్ళు కొడతానులే, ఏమనలే. నన్ను నేను కష్టపెట్టుకొని ఒకరోజు నిరాహార దీక్ష చేస్తా అంటే దీక్ష కూడా చేయనీయకుండా భగ్న చేయడం ఈ ప్రభుత్వ పిరికి పంద చర్యకు పరాకాష్ట అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంత భయం రేవంత్ రెడ్డి నీకు? ఎందుకంత భయం మహేష్ కుమార్ గౌడ్ నీకు? 5 కోట్ల రూపాయల మిగిలిన పనులను పూర్తి సాతనైతలేదా 30 నెలల నుంచి? తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో ఎస్ఆర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డీసీసీ అధ్యక్షులు ఎన్నికల కమిషన్ను కలిశారు. హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అర్బన్లో ఓటర్ సవరణ సరిగ్గా జరగడం లేదన్నారు. హైదరాబాద్లో విద్యార్థుల భాగస్వామ్యం తీసుకోవాలని కోరామన్నారు. బిఎల్ఓలు ఇళ్లలోకి రావడం లేదని, ఫారంలు సరిగ్గా ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలకు ఎలాంటి సమస్య లేకుండా వారి పేమెంట్ కూడా చేశారు. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఓటు లేని వారికి ప్రభుత్వ పథకాల అర్హత కలిగిన ఓటు హక్కు కూడా పోవద్దని విజ్ఞప్తి చేశారు. 10 రోజుల సమయం సరిపోదని అదనంగా గడువు పెంచాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా స్లోగా బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకనా కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులము, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఆగస్టు 2న ఊర పండుగ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని కిల్లా గద్దెను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా చౌరస్తాలో సర్వ సమాజ్ కమిటీ పెద్దలతో ఊర పండుగ అమ్మవార్ల గద్దెను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. గద్దె అదనపు నిర్మాణం చేపట్టాలని, ఊర పండుగ ప్రశాంతంగా ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బీటెక్ చదువుతున్న పేద విద్యార్థికి ₹1,00,000 చెక్కును రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అందజేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి బీటెక్ చదువుతున్న పేద విద్యార్థికి ₹1,00,000 చెక్కును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రమణ్ రెడ్డిని సుదర్శన్ రెడ్డి అభినందించారు. పేద విద్యార్థికి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాలే ఈ రాష్ట్రానికి శాపాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీమ్గల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, పీసీసీ అధ్యక్షుల కృషి వల్లనే ఈరోజు 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా, మిగతా పనులు ముందుకు వెళ్తున్నాయని, వెజిటబుల్ మార్కెట్కు పునాది వేసింది. 2021లో 100 పడకల ఆసుపత్రికి పునాది వేసింది. 2022లో 2.5 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్కి 15 రోజుల ముందు బస్సు డిపోని ప్రారంభించి నాటకాలు ఎందుకు ఆడాల్సి వచ్చిందో ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రశాంత్ రెడ్డి ముసలి కన్నీరు కార్చే అవసరం లేదని, ఇప్పటికే భీమ్గల్ అభివృద్ధి కొరకు 28 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. 7 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని, 4 కోట్ల పనులు కొనసాగుతున్నాయన్నారు. 15 కోట్ల పనులు అగ్రిమెంట్లో ఉన్నాయని, కేవలం ప్రజలను పక్కదోవ పట్టించడానికే ప్రశాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని, ఈ ప్రయత్నంలో ప్రశాంత్ రెడ్డి సఫలీకృతం అయ్యేదే లేదన్నారు. తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ విశ్వవిద్యాలయానికి అధికారికంగా హాజరైన రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందాన్ని కలిసి 2014లో నియామకమైన అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య డివిజన్ బెంచ్ తుది తీర్పుకు లోబడి త్వరలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని వేసీ రిజిస్ట్రార్లకు సూచించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య ఆధ్వర్యంలో చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో డాక్టర్ సంపత్, డాక్టర్ సబిత, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ హరి, డాక్టర్ స్వప్న, డాక్టర్ ప్రతిజ్ఞ, నీలిమ, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ జమీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి దీర్ఘకాల సమస్యగా ప్రమోషన్ పెండింగ్లో ఉంది. మరి వారికి తప్పకుండా కోర్టు అడ్డంకులు అన్ని కూడా అధిగమించి నెక్స్ట్ జరిగేటువంటి ఈసీ మీటింగ్లో తప్పకుండా వాళ్ళు ప్రమోషన్ ఇవ్వాలి. మరి ఎందుకంటే కండిషన్ ప్రమోషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి చాలా రోజు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు మరి న్యాయమైన కోరికలే కనుక మరి కండిషన్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కూడా మరి వీసీ గారి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వీసీ మీటింగ్లో తప్పకుండా సభ్యులకు అందరికీ కూడా విన్నవించి మరి మేము వారికి ఈరోజు లెటర్ కూడా మరి వారికి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది, డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కనుక ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చాలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 28వ డివిజన్లో ఎస్ఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కావున ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఆర్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలన్నారు. అనేక మందికి ఎన్యూమరేషన్ ఫామ్ నింపడంలో గందరగోళం ఏర్పడుతుందని, కావున ఓటర్లకు బిఎల్ఓలు, పార్టీ బిఎల్ఏలు సహకరించాలని సూచించారు. కార్పొరేటర్లు సైతం తమ పరిధిలోని ఓటర్లకు తగు సూచనలు చేస్తూ ఎన్యూమరేషన్ ఫామ్లు నింపి తిరిగి ఇచ్చేలా చూడాలన్నారు. కావున నగరంలోని ఓటర్లందరూ గమనించి నిర్ణీత గడువులో
లోపు ఎన్యూమరేషన్ పత్రాలను సంబంధిత BLOలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, నాగోల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నుండి యూకేకు బియ్యం ఎగుమతులు చేసే వాహనాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా ఎగుమతులకు లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ నిజామాబాద్ నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం యునైటెడ్ కింగ్డమ్కు బియ్యం ఎగుమతులకు అనుమతులు సాధించింది. ఈ మేరకు గజానన్ రైస్ మిల్ నుండి యూకేకు ఎగుమతి అవుతున్న సోనా మసూరి ఎక్స్పోర్ట్ క్వాలిటీ బియ్యం నిల్వలతో కూడిన వాహనాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ CETA అమలుతో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో నాణ్యమైన వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నుండి యూకేకు బియ్యం ఎగుమతులు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు కూడా జిల్లా నుండి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేలా ఎగుమతిదారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, గజానన్ రైస్ మిల్ ప్రతినిధి హితేష్ తదితరులు ఉన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆషాఢం ఆరంభమయ్యింది. బోనాల జాతర షురు అయ్యింది. తరతరాల విశ్వాసం, వందల ఏండ్ల సంప్రదాయం, తెలంగాణ నేలపై విరాజిల్లుతోన్న ఆడబిడ్డల భక్తికి, త్యాగానికి నిలువెత్తు ప్రతిరూపం ఈ బోనాల పండుగ. భాగ్యనగరంలో వెల్లివిరుస్తోన్న ఆధ్యాత్మిక శోభ, డిల్లం బల్లెం సప్పుళ్ళు, డప్పుల మోతలు, జోగినీల ఆధ్యాత్మిక నృత్యాలు, పోతురాజుల వీరోచిత విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఎటు చూసిన భక్తి పారవస్యం దర్శనమిస్తుంది. ఘటాల వైభవోపేత ఊరేగింపులు, రంగురంగుల తొట్టెల సమర్పణలు, గోల్కొండ నుంచి లాల్ దర్వాజా వరకు ప్రతి వీధి అమ్మవారి నామస్మరణతో పులకరిస్తుంది. రంగం వేదికగా అమ్మవారి స్వయంగా భక్తులకి భవిష్యవాణిని ప్రసాదించే ఆ దివ్య క్షణాలు భక్తి విశ్వాసాలకు సజీవ నిదర్శనంగా నిలుస్తాయి. ఆషాఢ మాసంలో వైభవంగా ప్రారంభమయ్యే ఈ మహోత్సవం 2026 జూలై 16వ తేదీన గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో మొదలవుతుంది. జూలై 21న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం మరియు బోనాల సమర్పణ. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు. ఆగస్టు 9 లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు. ఆగస్టు 13వ తారీఖుతో బోనాల మహాజాతర ముగింపు. దశాబ్దాల చారిత్రక వైభవం కలిగిన మన బోనాల పండుగను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి సారథ్యంలో బోనాల పండుగను మన ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కోట్లాది రూపాయల నిధులతో ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా అలంకరించింది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రజా ప్రతినిధులతో అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. పల్లె పట్నం అనే తేడా లేదు, కులమతాల భేదమే లేదు. ఇలవేల్పులైన రేణుకా, ఎల్లమ్మ, కట్టమైసమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ తల్లులకి బోనం సమర్పించి ఏడాది పొడవునా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో వేడుకునే మహోన్నతమైన పండగ బోనాల పండగ. బోనం అంటే కేవలం అన్నం కాదు, సృష్టికి మూలమైన ఆదిశక్తికి సమర్పించే భక్తి నివేదన. ప్రతి బోనం వెనుక అచంచలమైన విశ్వాసముంది. ప్రతి అడుగులో అమ్మవారి ఆశీర్వాదముంది. ప్రతి డప్పు మోతలో తెలంగాణ గుండె చప్పుడు వినిపిస్తుంది.
శతాబ్దాల సాంస్కృతిక వైభవం, తెలంగాణ ఆడబిడ్డల అచంచల భక్తికి ప్రతిరూపం, ఆచార సంప్రదాయాలకి సజీవ సాక్ష్యం, తెలంగాణ సంస్కృతికి చిరునామా మన బోనాల జాతర. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ కు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా టీయూ, ఎస్సీ ఎస్టీ అధ్యాపకులు, టీయూటీఏ ప్రతినిధులు వెంకటయ్యను కలిసి వివిధ కారణాల చేత 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 2014 అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య త్వరలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని వీసీ రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఈ విషయాన్ని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఐఏఎస్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కాలేజీ యూత్ కమిషనర్ దేవసేన ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్తానని చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యాపకులకు హామీ ఇచ్చారు. ఆచార్య కనకయ్య తనకు సర్వీస్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ను త్వరగా ఇప్పించాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. చైర్మన్ వెంకటయ్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వీసీ రిజిస్ట్రార్లకు సూచించారు. అనంతరం వివిధ సమస్యల మీద విద్యార్థులు, నాన్ టీచింగ్ సభ్యులు చైర్మన్ కు వినతి పత్రాలు అందించారు. యూనివర్సిటీని సందర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ ను వీసీ రిజిస్ట్రార్లు, తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు, నాన్ టీచింగ్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. చైర్మన్ వెంట డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఆఫీసర్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ ప్రజలు దిగువ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సిపి సాయి చైతన్య వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా జనరద్దీ ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందని సిపి సాయి చైతన్య తెలిపారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయలేదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలుందన్న ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసి డీజేలు, సౌండ్ సిస్టంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం కలదన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలను నింపి BLOకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఎస్ఏఆర్పై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలను నింపి స్థానిక BLOలకు అందించాలని తెలిపారు. ఓటు హక్కు అనేది ప్రభుత్వం నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రజలకు కల్పించిన రాజ్యాంగ హక్కు అని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 2 ఓట్లు ఉండడంతో ఇటు వాటిని తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఆర్కు ప్రజలు సహాయకారం అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ఆర్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది, కానీ పట్టణ ప్రాంతాల ప్రజలకు సరైన అవగాహన లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున అధికారులు, రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎస్ఆర్లో నియోజకవర్గం 100% చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విజయ్ కుమారి, మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఏదైతే మన పెద్దలు రాజులను తొలగించి ప్రజా పరిపాలన ఉండాలన్న ఉద్దేశంతో ఓటింగ్ అని పెట్టుకున్నాం. ఆ ఓటింగ్ భాగంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషనర్ ఎక్కడెక్కడ డబుల్ ఓట్లు లేకుండా బయట వాళ్ళు ఎక్కడైతే ప్లేసెస్ ఉంటో అక్కడనే ఉండాలన్న ఉద్దేశంతో గైడ్ లైన్స్ ఇచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనకు 24th వరకు టైం ఉంది. 24th అంటే 8-9 రోజులే ఉన్నది కాబట్టి బోధన్ కానీ, నిజామాబాద్ కానీ విలేజ్లలో బాగా వచ్చినాయి పర్సంటేజ్. ఓన్లీ టౌన్లో వస్తలేవు. టౌన్లో వస్తే మన తెలంగాణలో ఫస్ట్ ఉంటుంటాయి. టౌన్లో రికవరీ బాగుంటుంది, పర్సంటేజ్ ఉంటాయి. కాబట్టి ఈరోజు బోధనలో నిన్న నిజామాబాద్ చూసిన తర్వాత కన్సల్ట్ ఆఫీసర్తో ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఓటు హక్కు అనేది చాలా మన రైట్స్. రేపు ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రులని, పార్లమెంట్ మెంబర్లని, ప్రైమ్ మినిస్టర్లను చేసేది ఓటు హక్కే. దాన్ని దృష్టిలో పెట్టుకొని
భీమ్గల్ ప్రజల దశాబ్దాల కళ అయిన అభివృద్ధి పనులు తక్షణమే పూర్తి చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడడం శోచనీయమన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై దాదాపు 75% పనులు పూర్తి చేసుకున్న భీమ్గల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే భీమ్గల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీమ్గల్ బస్ డిపోను పునః ప్రారంభించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు 12 కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ పనుల సాధన కోసమే 15వ తేదీన చుక్క మంచినీరు కూడా ముట్టకుండా ఒకరోజు కఠోర నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి రాస్తారోకలు, ధర్నాలు చేయకుండా తనకు తాను శిక్ష వేసుకుంటూ అత్యంత శాంతియుతంగా ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటిస్తే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఉదయం నిద్ర లేవకముందే, కనీసం స్నానం కూడా చేయకముందే వందలాది మంది పోలీసులతో తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారని, భీమ్గల్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి ఫ్లెక్సీలను సైతం చించడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ అభివృద్ధి పనులను నెల లేదా 2 నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు చేపట్టిన దీక్ష విరమిస్తానని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అది చాతకాక పోలీసులతో బెదిరిస్తే భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను ఇంట్లో నిర్బంధించినా, పోలీస్ స్టేషన్కు తరలించినా లేదా జైల్లో పెట్టినా తన సత్యాగ్రహం, కఠోర నిరాహార దీక్ష ఎక్కడ ఉంటే అక్కడే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భీమ్గల్ పట్టణ, మండల ప్రజలు, యువత, కుల సంఘాలు, వీడీసీ సభ్యులు మరియు బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ న్యాయమైన పోరాటానికి మరియు నిరాహార దీక్షకు మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 75% పనిచేసిన పనులు అవి. ఒక 20-25% మిగిలిన పనులు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అట్లనే మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపేయమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈరోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాహార దీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి నేను చెప్పిన. అయితే నేను ఇవాళ నిరాహార దీక్షకు వెళ్ళాలని, అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టినారు. నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. జిల్లా వ్యాప్తంగా 7 చోట్ల జరగనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలను విజయవంతం చేయాలని ఇస్కాన్ అధ్యక్షులు రామానంద్ రామ్ పిలుపునిచ్చారు. జగన్నాథుడు కొలువైన పూరి పట్టణంలో మాదిరిగానే మన ఇందూరు జిల్లాలోని శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని 7 వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్ తెలియజేశారు. ఈ రథయాత్ర మహోత్సవాల్లో మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సమస్త భక్తజనులు వేలాది సంఖ్యలో హాజరై భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. రథం పైన ఉన్న జగన్నాథుడి దర్శించడం, జగన్నాథుడి రథాన్ని లాగడం వల్ల మళ్లీ జన్మను ఎత్తాల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయన్నారు. జగన్నాథుడు సమస్త లోకానికి నాయకుడని, ఆయన సమస్త దుఃఖాల నుంచి మన జీవితాన్ని అనుగ్రహించేవాడైనటువంటి మహోన్నతమైన మహాదేవుడి యొక్క రథయాత్ర మన జిల్లాలోని 7 ప్రాంతాల్లో జరగడం మనందరికీ గర్వించదగ్గ విషయం అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు తమకి సమీపంగా జరుగుతున్న రథయాత్రకు వేల సంఖ్యలో విచ్చేసి స్వామివారి రథాన్ని లాగి పునీతులు కావాల్సిందిగా కోరారు. జూలై 16 ఆర్మూర్, జూలై 17 బషీరాబాద్, జూలై 18 ఇందల్వాయ్, జూలై 19 బోధన్, జూలై 20 నవీపేట, జూలై 22 నందిపేట, జూలై 24 ఇందూరు నగరంలో నిర్వహించే రథయాత్రతో జగన్నాథుడు రథోత్సవాలు పూర్తవుతాయన్నారు. ఈ సమావేశంలో ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్, నితాయ్ చంద్ ప్రభు, మాదాసు స్వామి యాదవ్, రఘుపతి, రాధారాజా, గోపికేశదాస్, బలరాం ప్రభు, సునీల్ ప్రభు, రోహిత్ ప్రభు, నవరూప, ముకుందదాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంటేశ్వర్ ఇందూరు వారి ఆధ్వర్యంలో మన డిస్టిక్ లెవెల్లో ఈ యొక్క రాబోయే 16వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మన విభిన్న ప్రదేశాలలో ఆర్మూర్,
మోర్తాడ్, బషీర్బాద్, చౌట్పల్లి అండ్ ఆషికొత్తూర్, ఇందల్వాయ్ అండ్ బోధన్, నందిపేట్, ఇందూర్ పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర 4 మూలల్లో మన ఇందూర్ డిస్టిక్లో జరగబోతుంది. సో మన ఇందూర్ డిస్టిక్ ప్రజలు వాసులందరూ ఈ యొక్క పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర మహోత్సవం. రెంజల్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ ఆదిత్య పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్, ఆదిత్య పటేల్, కార్తిక్ యాదవ్లు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. గ్రామ మండల అసెంబ్లీల కమిటీలకు త్వరలోనే నియమించే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా ఎన్నికల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అతిథులను జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబోల్ల శ్రీకాంత్ మరియు రెంజల్ మండల అధ్యక్షులు గైని కిరణ్లు శాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఆవేశ్, ఎడపల్లి, బోధన్, నవీపేట మండలాల అధ్యక్షులు రంజిత్, యాగ్నేష్, ప్రవీణ్, బోధన్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయినాథ్ యాదవ్, నవీపేట ఉపాధ్యక్షులు మోహన్, భీమర్తి, ఎడపల్లి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రకాష్, రెంజల్ మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంషుద్దీన్, నీరడి శ్రీకాంత్, దగ్గుల శ్రీకాంత్, సుశాంత్, ప్రశాంత్, సాయి కిరణ్, రవి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్, పీఎం రఘువీర్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిపి సాయి చైతన్య సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడడంతో పాటు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే పౌరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పీఎం రాహత్, పీఎం రఘువీర్ పథకాలను అమలు చేస్తుందని సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ 2 పథకాల ప్రధాన ఉద్దేశం గోల్డెన్ అవర్లో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి ప్రాణాలను రక్షించడం, ప్రజల్లో మానవత్వాన్ని, బాధ్యతాయుతమైన స్పందనను పెంపొందించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అర్హులైన బాధితులకు 1.5 లక్షల వరకు ఉచిత క్యాష్లెస్ వైద్యం లేదా ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా 7 రోజుల వరకు ఉచిత చికిత్స అందించబడుతుందన్నారు. రైస్ మిల్లర్లకు 1 టైం సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బ్రతికించాలని టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో దళితుడైన రైస్ మిల్లర్పై పీడీ యాక్ట్ అమలు చేయడంపై అభ్యంతరం తెలిపారు కవిత. ఒక పక్క రైతులను రక్త కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోపక్క చిన్న రైస్ మిల్లర్లైన రా రైస్ మిల్లర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత విమర్శించారు. ప్రభుత్వానికి 1000 కోట్లు బకాయి పడ్డ పెద్ద రైస్ మిల్లర్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తూ లక్షల విలువైన ప్యాడీ బాకీ ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. 1000 కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న బడా రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటిదాకా మనం చూసినాం, రైతులు కల్లాలలో వడ్లు కొంటలేరని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మనందరం కూడా రైతులకు సహాయం చేద్దామని వడ్లు కొనాలని డిమాండ్ చేసినాం. అయినప్పటికీ దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు అంటే కడతా తీసుకుంటూ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి నానా హింసలు పెట్టి చివరికి అక్కడిక్కడ వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని గమనించినాం. ఒక పక్క రైతులతో రక్త కన్నీరు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకొక పక్క చిన్న రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, రా రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సిరికొండ మండలంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పాంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్కోట్, సిరికొండ గ్రామాల్లోని రైతు వేదికల్లో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయంలో పంటల వైవిధ్యీకరణకు ఆయిల్ పామ్ సాగు ఒక మంచి ప్రత్యామ్నాయమని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక ఆదాయం పొందాలని సూచించారు. సదస్సులో ఆయిల్ పామ్ పంట సాగు విధానం, భూసిద్ధం, నాటే విధానం, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, చీడపీడలు మరియు వ్యాధుల నివారణ, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సబ్సిడీలు, కంపెనీ ద్వారా అందించబడే సాంకేతిక సహాయం మరియు మార్కెటింగ్ సౌకర్యాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయకమైన పంట అని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖను సంప్రదించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. పంట సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్న రైతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల హార్టికల్చర్ ఆఫీసర్ జిట్టా రోహిత్, మండల వ్యవసాయాధికారి నర్సయ్య, ఎంఆర్ఓ రవీందర్రావు, సంబంధిత ఉద్యాన విస్తరణాధికారి విద్యాసాగర్, వ్యవసాయ విస్తరణాధికారులు, గ్రామ సర్పంచ్, ప్రియూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వేల్పూర్లో తన నివాసంలో నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014లో ఇంతకుముందు రాజశేఖర్ అన్న చెప్పినట్టు 2014లో కేసీఆర్ గారు రాకున్న మొదలు భీమగల్, 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో భీమగల్
ఎట్లా ఉండే ఎట్లా మారిందో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కళ్ళతో చూసే ప్రతి ఒక్కరికి కనిపించే నిజాలు. అది సెంట్రల్ లైటింగ్, 4 లేన్ల రహదారి విత్ డివైడర్తో కావచ్చు, క్రిమిటోరియాలు కావచ్చు, పార్కులు కావచ్చు, లోపల సీసీ రోడ్డు, డాంబర్ రోడ్డు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా నింబాదిగుట్ట డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. దాదాపు 100 కోట్ల రూపాయలు. అయితే దాంట్లో భాగంగా ఆ రోజు 35 కోట్ల రూపాయలతో ఒక ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. మంజూరు మన ఎలక్షన్ల కంటే మొదలు 15 నెలల మొదలు మంజూరు చేసుకున్నాం. 1 సంవత్సరం 3 నెలల మొదలు. ఆ 35 కోట్ల మంజూరీలో బిల్డింగ్ కు సంబంధించింది 22.5 కోట్లు, ఒక 5 కోట్లు ఎక్విప్మెంట్, ఒక 7.5 కోట్లు ట్యాక్స్, అంటే 22.5 కోట్లు బిల్డింగ్ సంబంధించి 15 నెలల్లో ఆ 22.5 కోట్లలో 15.5 కోట్ల రూపాయల పని మనం కంప్లీట్ చేసినాం. ఎంత? 22.5 కోట్లలో 15.5 కోట్లు పని మనం కంప్లీట్ చేసినాం. 15.5 కోట్లు కంప్లీట్ చేసిన పనులకు కాంట్రాక్టర్కు 13.5 కోట్లు పేమెంట్ కూడా మనం ఉన్నప్పుడే ఇచ్చాం. ఎంత? 15 నెలల కాలంలోనే 13.5 కోట్లు ఇచ్చాం. దురదృష్టవశాత్తు మనం పోయినాం. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి 30 నెలలు అయింది, 31 నెలలు. ఇన్ఫాక్ట్ మనం 15 నెలల్లో 15.5 కోట్లు పనిచేసి 13.5 కోట్లు పేమెంట్ ఇచ్చాం. ఇది అఫీషియల్ రికార్డ్. వీళ్ళు వచ్చి 30 నెలలు అయింది. 30 నెలల్లో వీళ్ళు 3 కోట్ల పని చేసి, మొత్తం 30 నెలల్లో 3 కోట్ల పని, 2,70,00,000 రూపాయల పేమెంట్ చేసారు. అది కూడా నేను అసెంబ్లీలో అడిగితే ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట ఇస్తే ఆ 2,70,00,000 రూపాయలు ఇచ్చారు. దీంట్లో ఇక్కడ స్థానిక నాయకుల ప్రమేయం లేదు, గౌరవనీయులు మహేష్ గౌడ్ గారి ప్రమేయం కూడా లేదు. ఫిబ్రవరి 14 రిజల్ట్లు వచ్చినాయి. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు 2,70,00,000 పేమెంట్ అయింది. అప్పటికి వీళ్ళు ఇంకా చదువుకోలేదు ఎవరు చైర్మన్లు. ఇలా సంబంధం లేకుండానే వైద్య విధాన పరిషత్ వాళ్ళు రాష్ట్రం అంతా పైసలు ఇచ్చినప్పుడు దానికి పైసలు ఇచ్చారు. ఇది కావాలిస్తే నేను అఫీషియల్ రికార్డు ఎవరికైనా పంపించమంటే పంపిస్తాను. ఇది వాస్తవాలు. మహేష్ కుమార్ గౌడ్ గారు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చి ఆయన ఫిబ్రవరి 9 నాడు ఆయన స్పీచ్లో, ఫిబ్రవరి 9, 2026 నాడు స్పీచ్లో 3 నెలల్లో 5 కోట్ల రూపాయలు ఇప్పించి ఆసుపత్రి కంప్లీట్ చేసి ఆసుపత్రిని తెరిపిస్తానన్నాడు. క్లియర్ గా 3 నెలల్లో 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆసుపత్రిని తెరిపిస్తా. రిజల్ట్లు వచ్చినాయి. మే 14కు 3 నెలలు అయిపోతాయి. పోయి చూసిన పనులు కాలే. ఆ రోజు నేను చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నువ్వు 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నావు, నేను నమ్మిరు భీమగల్ ప్రజలు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచారు, తర్వాత మాయమయ్యారు, మీరు మర్చిపోయింది, మీరు ఇచ్చిన మాట. ఇప్పుడు 4 నెలలు అయింది, ఇంకా ఎక్కడికక్కడే ఉన్నాయి, పనులు కాలేవు. నువ్వు 1 రూపాయి కూడా ఇప్పలేదు. దయచేసి ఇప్పుడు 4 నెలలు అయింది కదా, ఇంకొక నెల టైం తీసుకోండి. జూలై 14 దాకా కూడా టైం తీసుకోండి. అప్పటి లోపల కంప్లీట్ చేయండి, లేకపోతే నేను నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది అని చెప్పిన ఆ రోజే, జూన్ 14. ఇప్పుడు నిన్న జూలై 14కి 5 నెలలు అయిపోయింది. అందుకే నేను మీకు గుర్తు చేయటానికి, మీరు ఇచ్చిన మాటను మీకు గుర్తు చేయడానికి నేను నిరసన దీక్ష పెట్టుకున్నాను పిల్లల్లో. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మార్కెట్ మేము మంజూరు చేసినాం 3 కోట్ల రూపాయలతో. పనులు జరిగినాయి. ఒక 80 లక్షల రూపాయలు మేము. నిజామాబాద్ బీఆర్ఎస్ నాయకులు శిల్పరాజు వేల్పూర్లో దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సంఘీభావం తెలిపారు.
వేల్పూర్లోని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తన నివాసంలోనే వేముల ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్షకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అధ్యక్షులు సిర్పరాజుతో పాటు మాజీ నోడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చింతకాయల రాజు, జావిద్ తదితరులు కలిసి వేల్పూర్ వెళ్లి ప్రశాంత్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో నషా ముక్త్ ఫర్ వికసిత్ భారత్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ 4 ఆధ్వర్యంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై అవగాహన సదస్సును ఎంబీఏ భవనంలోని సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య కే అపర్ణ, ఎన్ఎంబీఏ నోడల్ అధికారి ఆచార్య కే లావణ్య మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నర్సయ్యలు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆచార్య అపర్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకం కావున డ్రగ్స్కు నో చెప్పి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఎన్ఎంబీఏ నోడల్ అధికారి ఆచార్య లావణ్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు గ్రామాల్లో, కళాశాలల్లో ఈ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. చివరకు విద్యార్థులందరూ మాదక ద్రవ్యరహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ స్వామి, అలీం ఖాన్, వాలంటీర్స్ సమీర్, అక్షయ్, సూర్య, లెనిన్, మోహన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ నెల 17న ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని అధ్యక్షుడు దినేష్ కులాచారి పిలుపునిచ్చారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడారు. ఇంటర్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 17న నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శుక్రవారం రోజు 17వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ధనపాల్సుకున్న రాకేష్ రెడ్డి గారితో ఏదైతే ఇందూరు రణబేరి అనే కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు 11,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ మీద, అలాగే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నిండేస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి సాగుకు నీరు విడుదల చేయాలని కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. నిజాం సాగర్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి తోట ఆగయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించాలని కోరితే కేసీఆర్ కుటుంబ సభ్యులను తిట్టడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు చేసుకున్నాడని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి అని, ఆ దద్దమ్మకు ఇంకో దద్దమ్మ వ్యవసాయ సలహాదారుడుగా తోడయ్యాడని, సలహాలు ఇచ్చే ధైర్యం పోచారం శ్రీనివాసరెడ్డికి లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతుండేదని, కొనుగోలు చేసిన వడ్లకు పైసలు తొందరగా పడుతుండేనని, ఇప్పుడు వేరే పరిస్థితి లేదని, మనం ఇదే విధంగా ఊరుకుంటే వినే పరిస్థితి ప్రభుత్వంలో లేదని, మనం ధర్నాలు చేసి మన డిమాండ్లను నెరవేర్చుకోవాలని బాజిరెడ్డి అన్నారు. రేపు మనకు కన్నెట్ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తేనే మన నీళ్ళు వస్తాయి. మన దేవాలయం స్టార్ట్ చేసి భయంపు దేవాలయం స్టార్ట్ చేసిన పురుగు దగ్గర నీళ్ళు పులుగా వస్తుంది మనకు. మా అంటాడు రేవంత్ రెడ్డి, వర్షాలు లేవు, ఎన్నో వచ్చింది, నీళ్ళు ఎక్కడ వస్తాయి అంటారు. బుద్ధి లేనివాడా, ప్రాణాయితులు నీళ్ళు పులుగా ఉన్నాయి, దాన్ని లాగి మనకి వేసేనమై అదేసే ధైర్యం ఆలోచన నీకు లేదు, అదేసే దిమాగ్ నీకు లేదు. అది వేయకుండా కేటీఆర్ తిడతావు, పరిశ్రమ తిడతావు, రైతులను తిడతావు. నువ్వు ఏమంటావు? పంటలు పండాలంటే ప్రతిపక్షాలు కోసి రక్తం పోయాలా? ఇప్పుడు అన్నాడు ఇప్పుడు కేసీఆర్, ఆ మాట మాట్లాడాడు ఆయన. విద్యతో పాటు క్రీడలు మనిషి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని మోతే సర్పంచ్ రమేష్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే గ్రామంలో సాయంకాల క్రీడలను గ్రామ సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల ముగిసిన తర్వాత సాయంకాలం విద్యార్థులకు వ్యాయామ విద్య మరియు క్రీడల్లో మంచి ప్రావీణ్యం పొందడానికి గ్రామ సర్పంచ్ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో మండల స్థాయిలో మంచి ఆటను ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి మరియు జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కబడ్డీ, వాలీబాల్ మరియు ఖోఖో కోట్ల క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రత్నయ్య,
వెంకట నర్సయ్య, శ్రావణశ్రీ, నవనీత మరియు ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా వరుణదేవుని కరుణ కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ ప్రజలు ఒక్కసారిగా సాయంత్రం పూట భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొంది వర్షం పడ్డంతో హర్షం వ్యక్తం చేశారు. ఒక పక్క ఎండ కొడుతూనే మరోపక్క వర్షం పడ్డంతో ప్రజలు వింతగా చూశారు. సెల్ ఫోన్లలో వర్షం పడే దృశ్యాన్ని బంధించేలోపే వర్షం తుర్రుమనడంతో ఆశలు ఆవిరైపోయాయని జనాలు నిరాశ చెందారు. ఇలాంటి చినుకుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని, వర్షాలు లేక పంటల సాగు ఆలస్యం అవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్గల్ నిరాహార దీక్షకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని మాజీ ఎంపీ కమలాకర్ అన్నారు. భీమ్గల్లో నిర్వహించనున్న నిరాహార దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి బంధించారని మాజీ ఎంపీ కమలాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరాహార దీక్షకు వెళ్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిస్బావుద్దీన్, మాజీ ఎంపీటీసీ దేవేందర్, ఉప సర్పంచ్ సంపంగి సతీష్, టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో అర్ధరాత్రి సివిల్ సప్లై అధికారి ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి దాడులు నిర్వహించారు. ఆర్మూర్లో వాహనాలు అక్రమంగా తరలిస్తున్న భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 350 క్వింటాల రేషన్ బియ్యాన్ని పలుచోట్ల దాడులు జరిపి స్వాధీనపరుచుకున్నారు. అక్రమంగా 8 వాహనాల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. ఒక ఐచర్ వ్యాన్, 7 మినీ లేలాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అధికారులు స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని సేఫ్ జోన్లో ఉంచినట్లు ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఎవరికి తరలిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. విచారణ జరిపి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని, వాహనాలను పోలీసులకు అప్పచెప్పినట్లు ఓఎస్డీ చెప్పారు. మాక్లూర్ మండలం వెంకటాపూర్లో తొలి 100% ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి అయిందని మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు తెలిపారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు స్వగ్రామమైన గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ బూత్ స్థాయి అధికారి లావణ్య ఆధ్వర్యంలో ఓటర్ నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామంలో మొత్తం 547 మంది ఓటర్లు ఉండగా 497 మంది ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. అలాగే 10 మంది మృతి చెందగా 16 మంది వివాహం కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం, 16 మంది ద్వంద్వ నమోదులు, 8 మంది నివాసం మార్చుకోవడం వంటి వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ఓటర్ల సహకారానికి బూత్ స్థాయి అధికారి లావణ్య సేవలకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోనే తొలి 100% ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేసిన గ్రామ పంచాయతీగా వెంకటాపూర్ నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తే సహించేది లేదని మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో తెలంగాణ బీసీ సాధికారత సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ అంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని, దేశ ఆర్థిక వ్యవస్థకు, ఉత్పత్తి రంగానికి, సామాజిక నిర్మాణానికి వెన్నెముక బీసీలే అని అన్నారు. అలాగే బీసీలు రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడే వారి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లేకుండా సామాజిక ఆర్థిక విద్యా రంగంలో సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికారం సాధించడమే మా లక్ష్యమని, బహుజన సమాజానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం, భాగస్వామ్యం దక్కే వరకు మా పోరాటం కొనసాగుతుందని, బహుజన రాజ్యాధికారం కోసం ఆఖరి ఊపిరి వరకు పోరాటం ప్రతి బహుజనుడి కర్తవ్యమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించి నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా నియమితులైన నాయకుల్లో జిల్లా అధ్యక్షులు మిర్యాల సురేష్ బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మ్యాక సునంద, రాష్ట్ర కార్యదర్శి తేలు నరేష్, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆడెపు అంజలి, జిల్లా ప్రధాన కార్యదర్శి కబూతర్ రవిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు అంకర్ గణేష్, కరిపే గంగాధర్, బుస్సాపూర్ కిషన్, కాందే శివ, జిల్లా కార్యదర్శులు పసుల లక్ష్మణ్, మునిపల్లి సాగర్, ఆనంద్ స్వామి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుమ్మం కళ్యాణి, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు కట్ట మంజుల, జమలగిరి సునీత, జిల్లా మహిళా కార్యదర్శులుగా ఆర్ సుశీల, బి జ్యోతి, లలిత బాలమణిలను నియమించామన్నారు. నూతనంగా నియమితులైన వారందరికీ బుస్సాపూర్ శంకర్ నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘాన్ని జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు విస్తరించి బీసీల హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 74వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కమ్యూనిటీ సెంటర్లో 74వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ జిల్లా 3150కి చెందిన 2027-28 సంవత్సరపు గవర్నర్గా ఎన్నికైన రోటే హరిహర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా 3150 మాజీ గవర్నర్ రోటే గౌతమ్ మరియు అసిస్టెంట్ గవర్నర్ రోటే జితేంద్ర మలాని ప్రత్యేక అతిథులుగా పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం 2025-26కు గాను
అధ్యక్షులుగా శ్రీకాంత్ జవహర్, కార్యదర్శిగా డాక్టర్ అంకిత అగర్వాల్, కోశాధికారిగా పవన్ పాండే తమ కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది సేవలకు గుర్తింపు గత సంవత్సరం అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు నేతృత్వంలో క్లబ్ సాధించిన విషయాలకు, సేవా కార్యక్రమాలకు గాను అత్యున్నత పురస్కారాలు అందజేశారు. సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ నినాదంతో నిజామాబాద్ ప్రాంతంలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన అధ్యక్షులు శ్రీకాంత్ జవహర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సభ్యుల ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది. మైనార్టీ ప్రజల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను పాటిస్తున్నాయని సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిపిఎం కార్యాలయంలో వివిధ కాలనీలకు చెందిన మైనార్టీ ప్రజలు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించి అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను పెంచే పద్ధతుల్లో భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఫలితంగా మైనార్టీలు వివక్షతకు గురవుతున్నారని, తమ రాజకీయ లబ్ధి కోసం ముస్లిం మైనార్టీల పట్ల విద్వేషాన్ని పెంచే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది భారత రాజ్యాంగానికి లౌకిక స్వభావానికి ఏమాత్రం మంచిది కాదని, దీన్ని ప్రజలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే దేశం ముందుకు పోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు రిజర్వేషన్లను పెంచుతామని, అన్ని రంగాల్లో వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చినప్పటికీ అనేక మంది మైనార్టీ కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ సౌకర్యాలను పొందడంలో వెనుకబడి ఉన్నారని, ప్రధానంగా ఇరుకైన ఇళ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కుల మత ప్రాంతాలకు అతీతంగా కష్టజీవుల పక్షాన, పేద ప్రజల పక్షాన వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుందని, అందువల్ల ప్రజలంతా ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీలో చేరిన వారిలో షేక్ వసీం, షేక్ సుల్తాన్, రబ్బానీ బేగం, రూబియా బేగం, రుక్సానా, సల్మా బేగం, సీమా పర్వీన్, నజియా, తవస్సిం తదితరులున్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సివిల్ సప్లైస్ అధికారులు సమీక్షించారు. ఈరోజు సివిల్ సప్లైస్ డైరెక్టర్ నిజామాబాద్ జిల్లాను సందర్శించి సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి కస్టమ్ మిల్డ్ రైస్ సరఫరా చేస్తున్న పురోగతి, రబీ 2022-23 ధాన్యం వేలం విక్రయాల ఆదాయం జమ చేయడం, ఎఫ్సీఐ గోదాముల్లో ఖాళీ నిల్వ స్థలం లభ్యత, ఎఫ్సీఐకి సీఎంఆర్ సరఫరా చేయడంలో మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే సీఎంఆర్ సరఫరాలను వేగవంతం చేసి పెండింగ్ లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు లాంటి విషయాలపై సమీక్షించారు. సీఎంఆర్ సరఫరాలను సమీపంగా పర్యవేక్షించాలని, ఎఫ్సీఐ మిల్లర్లతో సమన్వయం చేసుకుని అడ్డంకులను పరిష్కరించాలని, వేలం మొత్తాలను వెంటనే జమ చేయించాలని, అలాగే కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాలు సజావుగా సమయానికి పూర్తయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ అన్ని సివిల్ సప్లైస్ ఫీల్డ్ అధికారులకు విపులమైన సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, 3 జిల్లాల అన్ని డీసీఎస్ఓలు, డిఎంఎస్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని 1వ డివిజన్ కార్పొరేటర్ అగ్గు భోజన్న తెలిపారు. బుధవారం నిజామాబాద్ రూరల్ మండలంలోని 1వ డివిజన్ ఖానాపూర్లో ₹1 కోటి బీటీ రోడ్డు, సీసీ రోడ్లకు ఆయన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. ఖానాపూర్, భాగ్యనగర్, మహమ్మద్ నగర్ పరిధిలో ఉన్న రోడ్లను, డ్రైనేజీలను, విద్యుత్ దీపాలను, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రాజలింగం, కవిత, ఉషన్న, నర్సరెడ్డి, మోహన్, జగన్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోచంపాడ్ జెన్కో కార్యాలయంలో 20వ రోజు నిరసన చేపట్టారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్ పిలవడాన్ని నిరసిస్తూ మెండోరా మండలం పోచంపాడ్ జెన్కో కార్యాలయంలో ఉద్యోగుల ఆందోళన బుధవారం 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. యాజమాన్యం టెండర్ ప్రక్రియను ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఉద్యోగులు, కార్మికులు, టీజీపీ, ఈజేఏసీ నాయకులు పాల్గొన్నారు. భీమన్న ఆలయ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా నాయక్పోడ్ సేవా సంఘం అధ్యక్షులు రామచందర్ అన్నారు. పోచంపాడ్ సమీపంలోని భీమన్న ఆలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని జిల్లా నాయక్పోడ్ సేవా సంఘం అధ్యక్షులు రామచందర్ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత 75 నుంచి 80 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతున్న ఈ ఆలయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందో, ఇతర కారణాలతో జరిగిందో పూర్తి స్థాయి పోలీసు విచారణ ద్వారా నిజాలు వెలుగులోకి రావాలని కోరారు. ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేదని, అయితే సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులు ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆషాఢ మాసం ముగింపు దశలో ఉండగా శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలోని విగ్రహ ప్రతిరూపాల పునఃప్రతిష్టను వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీని పోలీసు శాఖకు ముందుగానే తెలియజేసి అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా ఆహ్వానిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా
ఆలయాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని, చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న దేవాలయాల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోచంపాడ్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద వాహన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాహన యజమానులు గురువారం నిరసన చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా అద్దె వాహన యజమానులు చేపట్టిన సమ్మెలో భాగంగా పోచంపాడ్లో కూడా ఆందోళన నిర్వహించారు. గత కొన్ని నెలలుగా అద్దె బకాయిలు చెల్లించకపోవడం, అద్దె ఛార్జీల పెంపు డిమాండ్పై ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని వాహన యజమానులు తెలిపారు. ప్రస్తుతం నెలకు 34,000 రూపాయలుగా ఉన్న వాహన అద్దెను 55,000కు పెంచాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాహన యజమానులు నరేందర్ కుమార్, బాజీ మహమూద్, ప్రభాకర్, బాబా, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ భీమేశ్వరం ఆలయ భూములను కాపాడాలని నందిపేట్ వీడీసీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. నందిపేటలోని భీమేశ్వర ఆలయ భూములను రక్షించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నందిపేట వీడీసీ సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ నందిపేట సర్పంచ్ భీమేశ్వర ఆలయ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అడ్డుకున్నందుకు వీడీసీ సభ్యులపైన కేసులు నమోదు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. మరిన్ని సంక్షిప్త వార్తలు. భీమ్గల్లో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చి ఒకరోజు నిరాహార దీక్షకు వెళ్తున్న మండల నాయకులను బుధవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బైకాని మహేష్, కొత్తపల్లి అశోక్, గడ్డం స్వామి, మహబూబ్, మహేందర్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి BLOలకు అందజేయాలి. బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. భీమ్గల్ ప్రజల దశాబ్దాల కళ అయిన భీమ్గల్ అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలి. భీమ్గల్లో దీక్షా శిబిరం కూర్చడం దుర్మార్గమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. భారత్ టు యునైటెడ్ కింగ్డమ్ మధ్య అమల్లోకి వచ్చిన ఆర్థిక వాణిజ్య ఒప్పందం. నిజామాబాద్లో గజానన్ రైస్ మిల్ ఆధ్వర్యంలో వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. గృహ నిర్బంధంలో గొంతు నొక్కలేరన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డ ప్రశాంత్ రెడ్డి. ఇస్కాన్ ఇందూర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 7 చోట్ల జగన్నాథ రథయాత్ర. ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో మీడియాతో వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు రామానంద్ రాయ్ గౌరదాస్. బీఆర్ఎస్ చేసిన పాపాలే ఈ రాష్ట్రానికి శాపాలు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీలో 100% ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి. BLO GP సేవలను అభినందించిన జెడ్పీ మాజీ చైర్మన్ దాబినిగారి విఠలరావు. తెలంగాణ యూనివర్సిటీని సందర్శించిన రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. త్వరలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని VC రిజిస్ట్రార్లకు ఆదేశం. రైస్ మిల్లర్లకు 1 టైం సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బతికించాలి. కవిత డిమాండ్. నిజామాబాద్లో కిల్లా అమ్మవార్ల గద్దెను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అదనపు గద్దె నిర్మించాలని, ఊర పండుగను ప్రశాంతంగా నిర్వహించాలని సర్వ సమాజ్ కమిటీకి సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.